హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాస్తా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాస్తాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళను మరగనివ్వాలి. ఆయిల్ వేసుకోవడం వలన పాస్తా వేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 150 గ్రాములు పాస్తా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఏ రకం పాస్తా అయినా తీసుకోవచ్చు. పాస్తాను మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మనకు పాస్తా ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాస్తాను ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద క్యారెట్, 2 క్యాప్సికమ్, 10 బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న 2 టమాటాలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికాక అందులో 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మసాలా అంతా ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసుకొని కలుపుకోవాలి. పాస్తాను చిదిరిపోకుండా అడుగు నుంచి కలుపుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. పాస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే 10-15 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. మనకి చాలా టేస్టీగా పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పాస్తా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.